మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లా నెలకూరు మండలం నల్లకుంట తండలో ఉన్నాం. ఈ తండలో ముఖ్యంగా గత అర్ధరాత్రి నుంచి ఇటు గిరిజన మతం అటు కంటి మీద కొడుకు లేకుండా తమ ప్రాణాలను పండుగ పెట్టుకుని చేతుల్లో పట్టుకుని బిక్కి బిక్కుమంటున్నారు. ఎందుకో తెలుసా, చుట్టుపక్కల తండాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఒక గ్రానైట్ క్వారీ ఉండడంతో ఆ క్వారీకి సంబంధించిన బాంబుల మూతతో వీళ్ళ గుండెల మొత్తం అదిరిపోయాయి. రాత్రి నుంచి కూడా ఒకటే బాంబుల మూతతో ఆ రాళ్ళు వచ్చి మా ఇల్లు మీద ఎట్లా పడతాయి, సంబంధించిన పొగ కూడా మొత్తం చుట్టుపక్కల తండ్రి మొత్తం కమ్ముకొని మాకు కనీసం తిండి మీద కూడా మొత్తం మా బాంబుల మొత్తం పొగ మొత్తం వ్యాపించింది. మేము నాన్న అవస్థపడ్డామని చెప్పేసి రాత్రి కూడా చుట్టుపక్కల తండావాసం నల్లకుంట తండా అయితే అందరూ చుట్టుపక్కల తండావాసంతో కలిసి అక్కడ రోడ్డుపై బయట తండా చేస్తే మన ప్రస్తుతం తండలో ఉన్నాం. తండా చూసుకోక ఇల్లుకి బ్లాస్టింగ్ మూతలతో దద్దరితో ఇల్లుకి మొత్తం బీటల వారికి మొత్తం చీరకపోయి పగులు మొత్తం ఏర్పడింది ఇక్కడ. అంటే వాళ్ళ పాపం ఎంతో గిరిజన తండాలలో మామూలుగా వాళ్ళకి రేకులతో ఇల్లు కట్టుకుంటూ వాళ్ళు ఆవాసం ఏర్పరచుకుంటారు. ఇలాంటి క్రమంలో ఈ సంబంధించినటువంటి ఈ బాంబుల మూత వల్ల ఒక నిత్యం నరకయాత్ర అనుభవిస్తున్నాం, చాలా ఇబ్బందికి గురవుతున్నాం ఏమని చెప్పేసి కూడా వాళ్ళు అనుభవిస్తున్న తీరు చూస్తే వాళ్ళు దీనావసరం అనిపిస్తుంది. ఎందుకంటే కష్టం చూసుకొని అంటే వ్యవసాయం చేసుకొని వ్యవసాయ పనులకు పోయి తీరు ఇంటికి వచ్చి అంటే కూర్చొని సరదాగా కుటుంబంతో గర్భధామల నేపథ్యంలో కూడా వారికి ఆ బాంబుల మూత మొత్తం చూడలు మొత్తం ఒక తోడుగా రాకపోతుంది. ఎందుకంటే నిత్యం ఆ బాంబుల మూతతోనే రాళ్ళు ఎప్పుడొచ్చి ఇంటికి పడతాయా, ఇంకా పిల్లలు ఉంటారు, ఇంకా కుటుంబ సభ్యులు ఉంటారు అని తెలుస్తున్నా కూడా వాళ్ళకి మరి పలుమార్లు కూడా అటు సంబంధించినటువంటి కృషి యజమానులకు కానీ వారికి చెప్పిన కూడా వాళ్ళకి కనికరం లేకుండా జాలకుండా వాళ్ళ ఇష్టరాజ్యంగా వాళ్ళు వివరించడంతో ఇది ఇలాంటి ఘటన పాల్పడితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకో ఇల్లు కూడా ఇప్పుడు ఇది కూడా బాంబుల మూతకి మొత్తం బీటల వారి మొత్తం పగులు వచ్చింది, క్రాకింగ్ వచ్చింది. ఇది కూడా మరీ ఇంకా 2-3 రోజులు బాంబులు ఇంకా గట్టిగా మూత మాత్రం ఇల్లు కూడా నీళ్ళపట్ట పరిస్థితి ఉంది. దీనికి సంబంధించింది కూడా పలుమార్లు కూడా చాలా ఉన్నతాధికారులకు కూడా సంబంధించినటువంటి అధికారులకు సంబంధించిన కూడా ఎవరు పట్టించుకోవడంతో చాలా ఇబ్బందికి గురవుతుందని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక ఇల్లు అనేది సామాన్య ప్రజలకి చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. వాళ్ళకి నివాసం ఏర్పరచుకుంటూ వాళ్ళకి కూడు గుడ్డ నీరు ప్రతి ఒక్కరికి ముఖ్యం కాబట్టి అది ఏర్పరచుకుని ఈ క్రమంలో బాంబుల మూతతో మాత్రం వాళ్ళు ఇల్లు ధ్వంసమయ్యే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మనం ఈ తండలో ఉన్నటువంటి తండవాసులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఎందుకంటే పలుమార్లు చెప్పిన కూడా ఎవరు పట్టించుకోలేదు. కనీసం రోడ్డుకి యుద్ధం చేసి నైట్ కూడా దండేసిన కార్యక్రమం చూసాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సంబంధించినటువంటి తండవాసులు ఉన్నారు. వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు, వాళ్ళు ఆవేదనతో ఉన్నారు. ఎందుకు ఇట్లా మమ్మల్ని ఎందుకు పట్టించుకోండి అని చెప్పేసి ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భయం చెప్పండి, అసలు ఏం జరిగింది నైట్? మా ఇల్లు కూలుతాయి, మా బావులు కూలుతాయి, మాకు ఘోరమైన పరిస్థితి అవుతాను సార్. మాకు ఇల్లు కూలి సజ్జల మీద ఉన్న గిన్నెలు కింద పడతాయి, మా పిల్లలు ఆగమవుతారు. రాత్రి గబ్బు వాసనకు తట్టుకోలేకపోయినాం సార్. ఇల్లు కనపడకుండా అవుతాయి, మాకు తట్టుకోలేకపోతాం ఈ వాసనకు సార్. మరి 500 ఫీట్లు ఒక 300 ఫీట్లు వేసి మొత్తం బాంబులు ఒక్కసారి లేపితే 500 పొక్కలు పెట్టి లేపితే కింది మీదకి అవుతున్నాయి సార్. మాకు ఘోరమైన పరిస్థితి అవుతుంది మాకు. ఇప్పుడు ఇది 5వ సార్. ఇది ఒకసారి గెజినాం, ఇళ్ళకి పోయి అల్లకి పోయి గెజితో దొరకపోయారు. ఒకసారి కొట్టినాం కూడా ఆల్రెడీ బండలు పడతాయి. ఇప్పుడు ఇంకా ఘోరంగా అయిపోతాను సార్. మస్తు ఘోరమైన పరిస్థితి అవుతుంది ఇది. మరి అధికార దృష్టి తీసుకొని వెళ్ళా ఏం చెప్పినా వింటా ఉన్నారు సార్. పక్కకు పోతారు, జారుకుంటారు. మా పరిస్థితి గింతే అవుతుంది. బావులు అయితే ఘోరంగా పోయినాయి సార్. మస్తు బొందలు అయినాయి. ఒక్కొక్క బావికి 1,00,000-2 లక్షలు అవుతాయి. క్రేన్లు పెట్టి తీపియాలంటే మా వల్ల అవుతాం లేదు. మొత్తం అలా బొందలు అయినాయి. ఇప్పుడు బొందలే ఉన్నాయి సార్, అంతకు తప్ప ఏం లేదు. బావిలు బోర్లు కథ మొత్తం బొందలే ఉన్నాయి సార్. మీ పరిస్థితి అట్లుంటాయి. మా పరిస్థితి అందుకనే మిమ్మల్ని పిలిపించినాం సార్. మాకు గెలవకనే మిమ్మల్ని పిలిపిస్తే ఇక మా పరిస్థితి ఇంత కాడికి వస్తుంది సార్. చూసారా, మీరు ఆవేదన మాత్రం చాలా దీనంగా ఉంది. ఎందుకంటే వ్యవసాయ పనులు చేసుకుని వాళ్ళు ఉండేవారికి వాళ్ళకి నిత్యము నీటి సమస్య ఉంటుంది. వాళ్ళకి ఆ నీరు కూడా మొత్తం ఈ దుబ్బ వల్ల బండ వల్ల మొత్తం బావి కూడా బూడిపోయి చెప్తున్నారు. మీరు చెప్పండి అసలు ఏం జరిగింది నైట్? సారు మా గుట్టే పెట్టిన బావి, ఆ బావి కుళ్ళ మొత్తం దుబ్బాలు పంటకుంటా అవుతాయి సార్. మాకు ఇక ఇల్లు పోతున్నాయి, బావులు మొత్తం అసలే పంట లేదు సార్. మాకు ఇక లంచాలు తింటారు, ఇక బాంబులు పెడతారు సార్. మరి పత్తి వేస్తున్నాం, అన్ని ఏం వేసినా పడతలేదు సార్. ఎందుకని దుబ్బ వస్తుంది సార్, రాళ్ళు దుబ్బలు వస్తున్నాయి. బావులతో నా గుట్టేమడి నా బావి
బావి మొత్తం కూలిపోయింది సార్ నాది మొత్తం. రాత్రి ఏం జరిగింది ఈడ? రాత్రి అయితే మేము అన్నం తింటా అంటే బాంబు వేసి సార్ అన్ని దుబ్బ మొత్తం పారింది సార్ మొత్తం. మరి ఇల్లు కూడా ఇల్లు అక్కడ మొత్తం ఇల్లు మొత్తం ఇల్లు కూడా ఆపలేదు సార్ మరి దుబ్బతోటి గాలి వస్తా ఇటే గాలి వెళ్తా ఉంది బాబు లేపింది సార్ అన్న. ఇళ్ళలో కూడా పగులు వచ్చినాయి కదా. పనులు వచ్చి మళ్ళీ సజ్జలు పలికినా ఇల్లు పలికినా కూడా పట్టించుకుంటలేదు సార్ వాళ్ళు. మొత్తం చాలు పెడతారు తింటారు తెప్పు చేస్తారు. మీరు చెప్పండి ఎట్లుంది పరిస్థితి? నాకు రాదు తెలుగు. చెప్పి ఎట్లుంది పరిస్థితి? మా ఇంటి పరిస్థితి మీరు అనుమానిస్తారు. వాళ్ళకు నేను అన్నం తింటున్నాం మేము 6-7 గంటలకు తినే వరకు ఒక్కసారి లేపిండు కదా ఇట్లా మొత్తం చూపిస్తున్నాం. ఒక్కసారి తీయమనేది పోయి అన్నం మంచం మంచం లేదు గురికే మంచం గురికే వరకు ఇక వాహనం వస్తుంది కదా గలి కానొస్తుంది. అరే అన్నం తినకూడదా అది వాహనం కడుపులో పడుతుంది. మన జాగ్రత్త కూడా చెప్పే వరకు ఇక వేరే 10 నిమిషాలు ఆపినాం. ఆపే వరకు కొంచెం గాలి యొక్క నొక్కుపోయింది. ఇక నొక్కుపోయిన బావులు పోయినాయి, బోర్లు పోయినాయి. మా బోర్ 90-190 బోరు ఇప్పుడు 4 పైపులు నడుతుంది. 50 పైపులు లేవు మొత్తం కూలిపోయి. మరి ఇట్లా జరుగుతుంటే మరి ఉన్నతాధికారులు దృష్టి తీసుకువెళ్ళి మళ్ళీ దుమ్ములు పడి రాళ్ళు పడి మొత్తం పొలాలు పత్తి చేళ్ళు ఆగం అయిపోతుంది. దీని గురించి చెప్పి 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 ఎట్లా పుడతాను చెప్తాను. పెద్ద ముందు పోయి ఏం పోయింది ఇది ఏమి అంతా కొట్టుడు కానీ దాని తప్ప ఇది మాకు బతిలేదు. అట్లా మరి మీ బతుకులు ఎట్లా మరి ఇక్కడ? బతుకుల పెద్ద మంది చెప్తాను మీకేమైందని అంటారు. పెద్ద మందులు మీకేమైంది అని పెద్ద మంది అంటారు. పెద్ద మంది మేము ఆడపోతే మీకేం వాడు కోరుడు అంటాడు. దాని గురించి మేము నోరు మూసుకొని కూర్చుంటున్నాం. అంత మీరు చెప్పండి ఎదుటి పరిస్థితి అసలు ఇక్కడ? ముందు చేసిన దానికంటే ఇప్పుడు హెవీగా బ్లాస్టింగ్ చేస్తుండు. బ్లాస్టింగ్ చేయడం వల్ల పొలాలు, బావులు, బోర్లు, ఇండ్లు క్రాక్ వచ్చి ఇంట్లో నీళ్లు కారడం మీరు ఇంతకుముందు చూశారు. చూసిన అన్నారు ఇంతకుముందు చూసిండు. అంతా తండల ఉన్న కుటుంబాలన్నీ మొత్తం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఇప్పుడు 10 లక్షలు కూడా సరిపోవట్లే. కానీ ఇప్పుడు ఒక ఏంటంటే ఇల్లులు అన్ని క్రాకులు వచ్చి ఇప్పుడు వర్షాకాలం ఎట్లయినా కూలే అవకాశాలు ఉంటాయి. బోర్లు బావులు అన్ని నాశనం అవుతున్నాయి. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా నీకు మైనింగ్ వాళ్ళు ఎంత ఇచ్చారో దానికి పర్మిషన్ ఎంతో వేసుకోను అంత మించి చేసుకుంటాడు. హెవీగా బ్లాస్ట్ చేస్తాడు. రాత్రి ఏ టైంలో చేసి తెలియదు. అతను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు, ఇష్టానుసారంగా బ్లాస్టింగ్ చేస్తాడు. దానివల్ల ప్రజలకు 4 తండాలు 5 తండాలు ఉన్నాయి. అందరికి చాలా ప్రమాదం జరిగే అవకాశం ముందు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీన్ని శాశ్వతంగా మూసేయాలని మేము కోరుకుంటున్నాం. ఉత్తరకాయ తండావాసం మొత్తం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి 4 తండాలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. కానీ తిన్నామనే లోపే నేను వచ్చేది దుమ్ము దున్ని వాళ్ళు కూడా మేము అన్నం తినలేకపోయినా నాటి నుంచి ఉపవాసాలు జాగ్రత్తతో ఉండి బిక్కు బిక్కుమంటూ ఉన్నాం. ప్రస్తుతం మనకు మాట్లాడడానికి ఇంకో మహిళ ఉంది తండా మహిళ. ఇప్పుడు అన్ని ఇల్లు కదిలింది, అన్నం తింటే అన్ని దుమ్ము వచ్చింది, వాసన వచ్చింది. మా గౌరవం అయితే మా గుట్టలో వచ్చి అందరి దారుణం చేసిన అక్కడ ఇబ్బంది కాదు మరి మీకు? ఇబ్బంది కోసమే ఇక బాధపడతాను అందరూ. మరి వచ్చి రాళ్ళ మీద పడ్డప్పుడు మీ ఇల్లు ధ్వంసమైనా? పలిగింది నెర్ర బాసింది, ఆగమైంది రాత్రి. చెప్పిన ధర్నా చేసిన గుట్టాల పోయి. అసలు ఊర్లో తండాలు ఉండే పరిస్థితి ఉందా? వండే పరిస్థితులే లేవు అసలుగా. అందుకోసమే ఇక బాధతోటి అట్నే వండి రాత్రి నిద్ర కూడా లేవు మాకు. విన్నర్గా అసలు ఇక్కడ తండావాస పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఎందుకంటే రాత్రి నుంచి కూడా కంటి మీద కునుకు లేకుండా కూడా ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ కూడా ఎప్పుడు ఎట్టుంచి ఏ రాయి వచ్చి మీద పడుతుందో, ఏ బండరాయి వచ్చి మీద పడుతుందో, ఏ బాంబు వచ్చి మీద పడుతుందో చెప్పేసి ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని క్షణక్షణం భయంగా బతుకుతున్న పరిస్థితి వీళ్ళందరూ ఇక్కడ అవసరం ఈ తండ కూడా ఖాళీ చేసిపోతామని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా మండలికి స్థానిక అంటే గతంలో ఎంపీటీసీ ఉన్నారు అలా అడిగి మీరు చెప్పండి అసలు ఏంటి పరిస్థితి? అన్న నేను మాజీ ఎంపీటీసీని. ఇక్కడ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారుల దృష్టికి, ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ శాఖ అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్ళినాం. అంటే ఈ ప్రజాప్రతినిధులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల కంటే గిరిజనులు అంటే ఒక చిన్న చూపు. అంటే గిరిజనుల దగ్గర దౌర్జన్యం చేసి బతకాలని ఇక్కడ బతుకుతున్నాం. కానీ గిరిజన ప్రజల స్థితిగతులను మార్చే నాయకులు కూడా వీళ్ళకి సపోర్ట్ లేకపోతే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటదన్న. ఇక్కడ పక్కన మీరు చూస్తారు 100 మీటర్లు 200 మీటర్ల దూరంలో గుట్ట. వీళ్ళకు ఎట్లాంటి ఇంటిమేషన్ గ్రామ పంచాయతీ కార్యదర్శికి అనేది చెప్పాలి, మేము బ్లాస్టింగ్ చేస్తున్నామమ్మా, కొంచెం మీరు అలర్ట్ గా ఉండాలని. అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పెద్ద పెద్ద రిగ్గు బాంబులు పెట్టి బ్లాస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు ఒకసారి భయాందోళనకు గురవుతున్నారు. పక్కన ఉన్నటువంటి పొలాలు, పంట పొలాలు, ఆ పొల్యూషన్ వల్ల, ఆ పొగ వల్ల, పొగ పడడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పంట నష్టం జరుగుతుంది, పర్యావరణ కాలుష్యం జరుగుతుంది అని చెప్పేసి నేను నేషనల్ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లగానే అక్కడ నుంచి కలెక్టర్ గారికి మైనింగ్ శాఖ అధికారులకు నోటీస్ రావడం జరిగింది. మొన్ననే
ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ శాఖ అధికారులుగా ఎంఆర్ఓ గారు ఇద్దరు వచ్చారు ఎంక్వైరీ చేయండి సార్, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల పరిస్థితి ఇది, వాస్తవాలు రిపోర్ట్ ఇవ్వండి, మేము కావాలని మేము చెప్తాం. వినేసేసి హక్కు ఎవరికైనా ఉన్నది, కానీ దానికి లిమిట్స్ ఉంటుంది. లిమిట్స్ దాటిపోతే అది బాగుండదు సార్, ఎందుకంటే గిరిజనులు కదా, వాళ్ళకి ఏం తెలియదు. సో వాళ్ళ బతుకులు మారాలంటే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ మూసేయాలి, మీరు చూడాలి, మా డిమాండ్ కూడా అదే సార్ అని చెప్పినాం. అయితే ఎంఆర్ఓ గారు ఏమంటారు, మీకు తెలియదు ఏమంటారు, అరే ఎంఆర్ఓ గారు మెజిస్ట్రేట్, మండల్ మెజిస్ట్రేట్ అంటే న్యాయంగా నువ్వు చేయాల్సిన డ్యూటీ ఎందుకు న్యాయంగా చేయలేకపోతున్నావు? మరి మైనింగ్ శాఖ అధికారుల దృష్టికి మేము తీసుకొస్తే బ్రిక్ బాంబులు పెట్టారు పైన చూడండి. ఎంక్వైరీకి వచ్చినప్పుడు మైనింగ్ శాఖ ఏడు గారిని మేము రిక్వెస్ట్ చేసిన, సార్ ఒక్కసారి పైకి పోదాం, గుట్ట మీద పోదాం, చూద్దాం సార్, చూద్దాం, గిరిజనులకు అన్యాయం జరుగుతాను సార్, మీకు దండం పెడతా. పోయిన గవర్నమెంట్ అదే విధంగా ఉంది, ఈ గవర్నమెంట్ అదే విధంగా ఉంది. గిరిజనుల బతుకులు మీరు బాగు పెట్టాలి, కానీ గిరిజనులను ఈ విధంగా ఎందుకు మీరు మధ్య పెడుతున్నారు? అసలు దీని వెనుక కారణాలు ఏంటండి అంటే, ఆయన కూడా వచ్చిండు, ఏదో తండ చూసినట్టు చూసిండు, నేను లొకేషన్ ఎంత దూరంలో ఉన్నది చూడాలి, నా అదంతా లోబడి. అంటే నువ్వు ఏడివి, నువ్వు మైనింగ్ శాఖకి ఏడివి కదా, మహబూబాబాద్ డిస్టిక్ కి, నీకు బాధ్యత ఉందా లేదా? మరి నిజంగా జరుగుతుందా లేదా అనే నిజ నిర్ధారణ చేసే హక్కు అయితే మీకు, అధికారం అయితే మీకు ఉంది కదా. మీరు ప్రభుత్వ ఉద్యోగి, ప్రజల పక్షాన ఉండాలి, రైతుల పక్షాన ఉండాలి, గిరిజనుల పక్షాన ఉండాలి, కానీ నువ్వు మేనేజ్మెంట్ పక్షాన వ్యవహరిస్తున్నట్టు నాకు అనిపించింది. అప్పుడే నేను చెప్పిన, ఇప్పటికీ నేను వదిలిపెట్టేది లేదు, వీళ్ళ అధికారులను అందరినీ ఢిల్లీకి తీసుకుపోయి నేషనల్ కమిషన్ ముందు కూర్చోబెట్టడం ఖాయం. ఈ కంపెనీ మీద, ఈ క్రషర్ యాజమాన్యం మీద చర్యలు తీసుకునేంత వరకు తండ ప్రజలతో పోరాటం చేస్తారు. తండ ప్రజల అభిప్రాయం మేరకే ఎంపీడీసీ చేయగలుగుతాడు, తీసుకెళ్తాడు. గతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి మేము కమిషన్ దృష్టికి ఆశ్రయించినాం. అప్పుడే కమిషన్ లో దృష్టిలో ఉన్నా కూడా మరి అధికారుల అండదండలతో చేస్తున్నారా, మరి ప్రజాప్రతినిధుల అండదండలతో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ యాజమాన్యం చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించాలన్న. కొత్తగా తండాల్సి చెప్తున్నారు, కూతబెట్ట దూరంలోనే తండా కానుకొని ఇక్కడ ఉన్నటువంటి క్రషర్ బిల్లు ఉంది. ఈ క్రషర్ బిల్లు ద్వారా బాంబులు మోతాడుకుంటే మోతాదుకి మించి బాంబులు బ్లాస్టింగ్ అవడం వల్ల వాళ్ళు ఇంట్లో ఉండలేకపోతున్నాము. సంబంధించినటువంటి పంటలు కూడా ఎండిపోతాయి, పంటలు అప్పుల పాలవుతున్నారు. అసలు అవసరమైతే తండా విడిచి కూడా పోవడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తండావాసం సాయంత్రం కూడా ఆందోళన పరిస్థితి ఉంది. కొంతమంది చెప్తున్నారు, అంటే ఈ సంబంధించిన అంశాలపై రెవెన్యూ సంబంధించిన మైనింగ్ అధికారులు కూడా వాళ్ళు స్పష్టత లేకుండా వాళ్ళు కలిసి చూడండి వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఈ విషయంలో కూడా ఆ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకుపోయాము. ఇలాంటి మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది, లేకపోతే ఈ తండావాసం కలిసి తీవ్ర ఆందోళన చేస్తామని చెప్పేసి తండావాసం అయితే చేస్తున్న ఆందోళన చేసిన పరిస్థితి ఉంది.